సెక్యూరిటీ ఛాలెంజెస్ చూద్దాం. ఆ ఛాలెంజెస్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డేటా బ్రాంచెస్ అంటే హ్యాకర్స్ మన డేటాని హ్యాక్ చేసి యాక్సెస్ చేయడాన్ని డేటా బ్రాంచెస్ అంటారు. అంటే హ్యాకర్స్ మన డేటాని యాక్సెస్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా అటాక్ చేసి. సో ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ ఎట్లా ట్యాకిల్ చేస్తాం? డేటాని ఎంక్రిప్ట్ చేస్తే యాక్సెస్ చేసినా కూడా ఆల్రెడీ ఎంక్రిప్టెడ్ డేటా ఉంటుంది కదా, అని వాడుకోలేరు. ఇంకా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడాలి మనం. ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడితే హ్యాకర్స్ కంటే కష్టంగా ఉంటుంది దాన్ని బ్రేక్ చేయడానికి. ఇంకా మానిటర్ యాక్టివిటీ, ఎప్పుడప్పుడు యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇన్సైడర్ థ్రెట్స్ ఉంటుంది. ఎంప్లాయీస్ మన డేటాను మిస్యూజ్ చేయొచ్చు, ఇంటెన్షనల్గా అయినా యాక్సిడెంటల్గా అయినా. సో మనం ఏం చేయాలి? సో ప్రొవైడర్స్ ఏం చేయాలి? ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ చేయకుండా ట్రస్టెడ్ ఎంప్లాయీస్కి ఆ స్టేట్ స్టాఫ్ ఉంటుందో ఆ స్టాఫ్ని ట్రైన్ చేయాలి. దాంతోపాటు యాక్సెస్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా యాక్సెస్ని లిమిట్ చేయాలి. ఇంకా ఆ ప్రొవైడర్ ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నారో ఆ ప్రొవైడర్స్ దాని లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరినీ బిహేవియర్ని మానిటర్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఇన్సైడర్ థ్రెట్ అనే ఛాలెంజ్ని ట్యాకిల్ చేయగలుగుతాం. ఇంకా కంప్లైంట్స్ ఇష్యూస్, రైట్? ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో కాకపోతే ఇష్యూ వస్తుంది. కంప్లైంట్స్ ఇష్యూస్ లైక్ GDPR, HIPAA అని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో కాకపోతే ఈ ఇష్యూస్ వస్తాయి, కంప్లైంట్స్ ఇష్యూస్. సో మనం ఏం చేయాలి? సర్టిఫైడ్ ప్రొవైడర్స్ లైక్ ఇప్పుడు గూగుల్ సర్టిఫైడ్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ సర్టిఫైడ్ ప్రొవైడర్స్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ క్లౌడ్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడప్పుడు ఆ రూల్స్ని రెగ్యులర్గా అడాప్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి లేక్ ఆఫ్ కంట్రోల్, యూ డోంట్ కంట్రోల్ ద క్లౌడ్ ఫిజికల్ సర్వర్. మనం సో డైరెక్ట్ మన డేటా అడిగి ఇచ్చేస్తున్నాం, కానీ మన డేటా సర్వర్ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నాం దాని అంటే మనం కంట్రోల్ చేస్తున్నాం కదా, మన చేతిలో లేదు కదా. సో ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్స్ సెక్యూరిటీ ఉన్నాయో ఆ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ కానీ SLAs కానీ ఎప్పుడప్పుడు మనం రివ్యూ చేస్తూ ఉండాలి. మన డేటా సెక్యూర్ ఉందా లేదా అని, ఆ కంట్రోల్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇంకా షేర్ చేయడం, మల్టిపుల్ యూజర్స్ సేమ్ క్లౌడ్ని షేర్ చేస్తారు కాబట్టి దీనివల్ల రిస్క్స్ అనేది పెరుగుతాయి షేర్ ఎన్విరాన్మెంట్ వల్ల. అంటే ఎంత ఎక్కువ మంది యూజర్స్ ఉంటే అంత రిస్క్ అనేది, ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ అంత ఎక్కువ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? డేటా ఐసోలేషన్ పెట్టాలి అండ్ నెట్వర్క్ సెగ్మెంటేషన్ అని యూజ్ చేయాలి. ఇంకా డేటా లాస్ అంటే డేటా డిలీట్ అవ్వడం కానీ, క్రాషెస్ జరిగినప్పుడు డేటా లాస్ అవ్వడం కానీ వాటిని డేటా లాస్ అంటారు. సో మనం ఏం చేయాలి? రెగ్యులర్ బ్యాకప్స్ ఉన్నాయా క్లౌడ్ ప్రొవైడర్కి? ఇంకా రికవర్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక క్రాష్ జరిగితే అప్పుడప్పుడు రికవర్ ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి, బ్యాకప్ ప్లాన్స్. ఇంకా మన డేటా బ్యాకప్ ఇంకో దగ్గర కాపీస్ స్టోర్ చేసిందా లేదా. సో అన్నీ చూసుకోవాలి, మనం ఫిక్స్ చేయాలి డేటా లాస్ అనే ఛాలెంజ్. అకౌంట్ హైజాకింగ్ అంటే ఏవైతే హ్యాకర్స్ ఉంటారో మన డేటాని లాగిన్ డీటెయిల్స్ స్టీల్ చేసి ఎట్లనో వేరే వేస్ నుంచి మన లాగిన్ డీటెయిల్స్ లేపేసి మన క్లౌడ్కి లాగిన్ అయ్యి మన డేటా అక్కడ క్లౌడ్లో ఉన్న డేటాని తీసుకోవాలనుకుంటాడు. దాన్ని మన అకౌంట్ని హైజాక్ చేయడం. ఇప్పుడు ప్లేన్ హైజాక్ అంటారు, అంటే ప్లేన్ని టెర్రరిస్ట్లో హైజాక్ చేస్తారు. అట్లనే మన అకౌంట్ని హ్యాకర్స్ హైజాక్ చేస్తున్నాడు, మన లాగిన్ డీటెయిల్స్ లేపేసి మన లాగిన్ డీటెయిల్స్ స్టీల్ చేసిండు. ఆ స్టీల్ చేసిన లాగిన్ డీటెయిల్స్తో మన అకౌంట్ని హైజాక్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం మనం ఈ ఛాలెంజ్ అంటే? మనం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టినాకో వాడు అక్కడ లాగిన్ అయినా 2 స్టెప్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా గూగుల్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్నావు అనుకో, నువ్వు అక్కడ లాగిన్ అయినా మెయిల్ పాస్వర్డ్ తెలిసినా నువ్వు లాగిన్ అయినా ఇంక సెకండ్ 2 స్టెప్ వెరిఫికేషన్ నాకు మళ్ళీ వస్తుంది, నువ్వేనా లాగిన్ అయ్యేది. సో అట్లా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం పెట్టుకోవాలి. ఇంకా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి, స్టీల్ చేసిన మర్చిపోయేటట్టు గుర్తున్నట్టు అట్లా సెక్యూర్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇన్సెక్యూర్ APIs చెప్పిన APIs, ఇది ఒక యాప్ 1 అనుకున్నాం, ఇది ఇంకొక యాప్ 2 అనుకున్నాం. 2 యాప్స్ కమ్యూనికేట్ కావాలంటే APIస్తోనే కమ్యూనికేట్ అవుతాయి. సో ఈ APIs ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. సో స్ట్రాంగ్ APIs ఎంత మంచిగా ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటే కమ్యూనికేషన్. సో ఇక్కడ వీక్ APIs వాడినాం అనుకో, అయితే అటాకర్స్ ఉంటారు, హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. సో మనం APIస్ని టెస్ట్ చేస్తూ సెక్యూర్ APIస్ని వాడుకోవాలి రెగ్యులర్గా. ప్రొవైడర్స్ డెనియల్ ఆఫ్ సర్వీస్, DOS అంటే అటాకర్స్ సిస్టమ్స్ని సర్వీసెస్ని క్రాష్ చేస్తాడు, దాన్నే డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అంటారు. నేను ఎట్లా ఫిక్స్ చేయాలి? రిడెండెంట్ సిస్టమ్స్ని వాడాలి. ఇంకా ట్రాఫిక్ని ఎప్పుడప్పుడు మానిటర్ చేయాలి, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వల్ల ఆ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది, దాన్నే డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఏం చేస్తారంటే హ్యాకర్స్ ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్, ఇప్పుడు దాని లిమిట్ 10 సిస్టమ్స్ అని ఉన్నాకో, ఒకటేసారి ఒక 100 సిస్టమ్స్ దానిపైన పంపుతుంది. హ్యూజ్ ట్రాఫిక్ వల్ల ఆ సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది, దాన్ని డెనియల్ ఆఫ్ సర్వీస్ అంటారు. సో ఏం చేయాలి? ఆ ట్రాఫిక్ని ఎప్పుడప్పుడు ఆ క్లౌడ్ ప్రొవైడర్ మానిటర్ చేసుకుంటా రిడెండెంట్ సిస్టమ్స్ని వాడాలి.
లేక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ప్రొవైడర్స్ నాట్ షేరింగ్ సెక్యూర్ డీటెయిల్స్, ఎవరు పడితే అవి సెక్యూర్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. సో మనం ఏం చేయాలి, డిమాండ్ చేయాలి క్లౌడ్ ప్రొవైడర్స్కి క్లీన్ సెక్యూరిటీ రిపోర్ట్స్ అండ్ ఆడిట్స్ నాకు చూపించని.